రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ అమలుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధం కాగా 1-2 రోజుల్లో జారీ కానున్నాయి. అయితే ఎల్ఆర్ఎస్ ముసుగులో ప్రభుత్వ భూములు క్రమబద్ధీకరణ కాకుండా 4 శాఖలు సమన్వయంతో పనిచేసేటట్లు కసరత్తు జరుగుతోంది. ప్రైవేటు పట్టా భూమిగా సంబంధిత శాఖలు తేల్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న లక్షలాది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదే క్రమంలో ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్, భూదాన్ తదితర విభాగాలకు చెందిన భూములకు రక్షణ కల్పించాల్సి ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది. ఎల్ఆర్ఎస్లో తప్పిదాలు జరగకుండా పకడ్బందీగా విధి విధానాలు రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పరిశీలన అనంతరం 2-3 రోజుల్లో అధికారికంగా జారీ చేయనున్నట్లు వివరించారు. ముందుగా రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్లందరికీ మార్గదర్శకాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించనున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు రాగానే చేయాల్సిన, చేయకూడని పనులను వివరించనున్నారు. ఎవరైనా అధికారి నియమాలను తుంగలో తొక్కి అక్రమాలకు తెరలేపితే తీసుకునే చర్యలకు సంబంధించిన అంశాలు విధి విధానాల్లో స్పష్టం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాఫ్ట్వేర్ దాదాపు తయారైంది. మొదట రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సర్వే నెంబర్లు, భూముల విస్తీర్ణం వివరాలను సిద్ధం చేస్తున్నాయి. ఎల్ఆర్ఎస్లో దరఖాస్తు చేసిన సర్వే నెంబర్లు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు నిర్ధారించిన వాటిలో లేవని తేలితేనే ఫీజు కట్టేందుకు గ్రీన్ సిగ్నల్ రానుంది. ఆ తరువాత డాక్యుమెంట్ల అప్లోడ్, ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించగానే భూములకు సంబంధించిన వివరాలను పురపాలక శాఖ అధికారులు పరిశీలిస్తారు. ఆయా ఓపెన్ ప్లాట్లకు ధర నిర్ణయం, చెల్లించాల్సిన రుసుము, రాయితీ తదితర అంశాలన్నీ కంప్యూటరే నిర్ణయిస్తోంది. ఎల్ఆర్ఎస్ చేయించుకునే దరఖాస్తుదారులు సైతం రిజిస్ట్రేషన్ చేయించుకునే భూమికి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.